ఇక నేనైతే రూమ్ కాడి నుంచి టెంపుల్ స్టార్ట్ అయిపోయాను. వెళ్తున్నాను అనమాట. పొద్దున్న ఫ్రెష్ అప్ అయిపోయాను. టైం వచ్చి 7 అవుతుంది, 6:45 అట్లా అవుతుంది. వీడియో అప్లోడ్ చేద్దామంటే నైట్ అంతా వీడియో అప్లోడ్ అవ్వట్లేదు. 2 సార్లు మొబైల్ అయితే ఇవన్నీ తీసుకున్నా కానీ అప్లోడ్ అవ్వలేదు అనమాట. చూడాలి. శివ పార్వతి పైన కొండ పైన చూసారా విజువల్. ఇక్కడైతే జల వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది గుడి ఎదురుగుండా. అక్కడైతే దర్శనం చేసుకుని ఇక గుడికాడికి వెళ్ళిపోతాను నేను. ఇదన్నమాట. ఇక్కడ ఫోన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేయాలి. చూసుకుని అదైతే పెట్టేసాను. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన ఫోన్స్ ఇవన్నీ అయితే లోపలికి అలౌడ్ లేదనమాట. అక్కడ లోకల్ రూమ్ ఉంది, అక్కడ పెట్టేయాలి బ్యాగులు కానీ ఫోన్స్ కానీ. ఇక దర్శనం అయిపోయినాక ఇట్లా బయటకు వచ్చినాక ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇట్లా పైకి కొండపైకి వెళ్ళే రూట్ ఉంది. అక్కడ బతుకన్నప్ప గుడి ఉంది, వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడి నుంచి అయితే శ్రీకాళహస్తి మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇక నేనైతే ఇక కొండ ఎక్కడానికి అయితే పైకి వెళ్తున్నాను అనమాట. పైకి ఎక్కగానే అమ్మ చిన్న కూర్చున్నా. 200 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయాను అనమాట. ఫ్రీ దర్శనానికి చాలా టైం పట్టేది. 200 రూపీస్ దర్శనం కూడా చాలా టైమే పట్టింది. ఫ్రీ దర్శనం అయితే ఇంకా టైం పడుతుంది. బాగా జరిగింది దర్శనం అయితే. నేనైతే దగ్గర 2-3 నిమిషాలు అయితే అక్కడే నుంచి అయితే దర్శనం చేసుకున్నా కదలకుండా. కాకపోతే మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా గుడిది. గుడికి వ్యూ కూడా మొత్తం పైకి అయితే రీచ్ అయిపోయా. మొత్తం పైనుంచి అయితే ఇట్లా కనపడుతుంది ఊరు గుడి. అటుపడే ఏదో గుడి ఉంది. ఇదండి వ్యూ. ఇక్కడ ఇక బతుకన్నప్ప గుడి ఉంది. దర్శనం చేసుకుని ఇక ఎక్కడి స్టార్ట్ అయిపోదాం. ఇదిగోండి ఇంకో సైడ్ ఇది ఊరికి. ఇటుంది మొత్తం ఊరంతా. అయితే నా రూమ్ అక్కడే ఇటు సైడ్ అనమాట. రెడ్ కలర్ అది కనిపిస్తుంది కదా, దాన్ని ఆపోజిట్ లో నేను తీసుకుంది. ఇవన్నీ కంచి నాకు బాగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ కొంచెం ఫోటోలు దిగేసి కిందకి వెళ్ళిపోయి టిఫిన్ చేసేయాలి. ఇక్కడైతే పెద్ద గోపురం ఉంది. గోపురం అయితే ఉంది. నన్ను ఎదుర్కొండగానే కృష్ణదేవరాయ విగ్రహం అయితే ఉందన్నమాట. ఇది నా రూమ్ దగ్గరలో ఉంది. టిఫిన్ చేసేసి రూమ్ కాడికి వచ్చేసాను. నేనున్నప్పుడే చాలా మంది జనాలు ఉన్నారనుకున్నా. ఇప్పుడైతే నేను బయటికి గుడిలోంచి బయటకు వచ్చేటప్పుడైతే ఇంకా చాలా పెరిగిపోయారు. రాహుకేతు పూజకి అయితే అస్సలు ఖాళీ లేదనమాట. జనాలు అంతమంది ఉన్నారు. రాహుకేతు పూజ 500 నుంచి స్టార్టింగ్ ఉంది. 500 నుంచి 5000 వరకు ఉంది. మన ఇష్టం ప్రకారం తీసుకొచ్చారంట ప్రైజు. దాంట్లో అయితే చదువుతున్నారన్నమాట మంత్రాలు. మొత్తం పూజకి కావాల్సిన సామాగ్రి అయితే మొత్తం వాళ్ళే ఇస్తారనమాట. ఖాళీ అయితే లేదు. ఇది రాహుకేతు పూజకి అయితే నేనైతే దర్శనాన్ని ఒకటి చేసుకుని ఆ పైన బతుకన్నప్ప ఆలయం కూడా చూసుకుని టిఫిన్ చేసేసి ఇక రూమ్కి వచ్చేసాను. ఇక అన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే తిరుపతి స్టార్ట్ అయిపోవాలి. ప్రస్తుతానికి నాకైతే ఈవినింగ్ 7:30 వరకు టైం ఉంది. నేను ఈవినింగ్ అట్లా స్టార్ట్ అవుతాం. మధ్యలో మళ్ళీ ఎండను పడిపోతాం ఎందుకని చూస్తున్నా. ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది 3:34 అట్లా అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడి నుంచి 39 కిలోమీటర్సే ఉంది తిరుపతి. ఇక్కడి నుంచి అయితే ఇక తిరుపతి వెళ్ళిపోతా. శ్రీకాళహస్తి కాడి నుంచి అయితే నేను ఇక స్టార్ట్ అయిపోయా. ఇక ఇక్కడ నుండి తిరుపతి అయితే వెళ్ళిపోతున్నా. టైం వచ్చి 3 అవుతుంది దగ్గరగా. ఏమన్నా ఇంకా 5 మినిట్సే ఉంది. 9 మినిట్స్ ఉంది 3 అవడానికి. ఇక ఇదన్నమాట గుడి.
ఇక ఇక్కడ నుంచి మనకి తిరుపతి 38 ఉంది ప్రజెంట్. నిన్న చూస్తే 39 ఉంది, ఇప్పుడేమో 38 ఉంది. కొంచెం హెల్మెట్ అటు ఇటు సెట్ చేసుకోవాలి సరిగ్గా. బండి నిన్న మామూలుగా అయితే అందరు తిరుపతి వెళ్ళి ఇటు వస్తారంట, మనమేమో ఇటు నుంచి అటు వెళ్తున్నాం. గ్లౌజులు ఇవాళ కూడా వేసుకోవాలా, ఎండ మాత్రం ఇక్కడ కుమ్మేస్తుంది. అసలు రైడింగ్ జాకెట్ ప్యాంట్ కూడా వేసుకోవాలి, మామూలుగా నార్మల్ క్లోత్స్ మీద వెళ్ళిపోదాం అంటున్నా కానీ మళ్ళీ ఈ పెడతాకైతే ఎక్కడ బ్యాగులకు సరిపోట్లే కాదు అసలు. అంటే ఇవి అసలు పట్టట్ల ముందు బ్యాగులో కూడా ఖాళీ లేదనుకోండి. అంటే కొన్ని ప్యాక్స్ కొన్ని థింగ్స్ ప్యాక్ చేయగానే ఫుల్ అయిపోయింది. ఇక శ్రీకాళహస్తిలో నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాం మొత్తానికి. ఇక ఊర్లో నుండి ఇక స్ట్రైట్ ఇక ఈ రూట్ చూపిస్తుంది, తిరుపతి బెంగళూరు స్ట్రైట్. ఇక స్ట్రైట్ రూట్ టర్నింగ్ ఉందనుకుంటా, 4.6 కిలోమీటర్స్ దగ్గర. చిరాక్గా అసలు వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తానే ఉంది ఏంటో ఇదంతా. దానికి తగ్గట్టు నా ఫోన్ లిస్ట్కి ఇచ్చేసింది బాగా బీభత్సంగా. నా ఫోన్ లిస్ట్కి ఇచ్చి అప్లోడ్ చేస్తుంటే వీడియో అప్లోడ్ అవ్వలేదు చాలాసేపు. నిన్న నైట్ ఆ వీడియో కోసమే మళ్ళీ డేటా ప్యాక్ తీసుకుని నైట్ అప్లోడ్ అయిపోతుంది అని చెప్పి అప్లోడ్ పెట్టేసి పడుకుని పొద్దున్న 5 చేస్తే డేటా అయిపోయింది, ఇది అప్లోడ్ అవ్వలేదు అస్సలు, కొంచెం కూడా అప్లోడ్ అవ్వలేదు అనమాట. వాళ్ళు పొద్దున్న మళ్ళీ ఇంకొక డైలీ డేటా వస్తుంది కదా, దాంతో అప్లోడ్ చేస్తే ఆ డేటా అయిపోయింది కానీ ఇది అప్లోడ్ అవ్వట్లా. మళ్ళీ ఇంకొక డేటా ప్యాక్ తీసుకుని 5:30కి ఎప్పుడు అప్లోడ్ పెడితే 9కి ఎప్పుడు అప్లోడ్ అయింది వీడియో. అంత టైం పట్టింది అనమాట వీడియో అప్లోడ్ అవ్వడానికి. చాలా ఇక ఆ ఇదిలో చిరాకు వచ్చేసి దానికి తగ్గట్టు జలుబు దగ్గు కూడా బాగా, ఒళ్ళు నొప్పులుగా అట్లా అయిందనమాట. ఇక తిరుపతి అయితే వచ్చేసా, తిరుపతిలో రూమ్ తీసేసుకున్నాను అనమాట బస్ స్టాండ్ దగ్గరలో. అంటే మళ్ళీ రేపు తొందరగా ఎస్ఎస్సి టోకెన్స్ ఇస్తే అంటే తొందరగా వెళ్దాంలే అన్నట్టుగా బస్ స్టాండ్ దగ్గరలో తీసుకున్నా. ఇక చాలా టైం అయితే ఉంది. నేనైతే ఇప్పుడు గోవిందరాజుల టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. గోవిందరాజుల టెంపుల్ అయితే నేను తీసుకున్న రూమ్ కాడికి 1.4 కిలోమీటర్సే ఉందన్నమాట. ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుని అటు నుంచి అటు వెళ్తాను. ఎందుకంటే ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్ 6:30కి అట్లా ఓపెన్ చేస్తారంట. సో ఈ లోపు అయితే దర్శనం చేసేసుకుందామని చెప్పేసి అయితే గోవిందరాజుల టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక పదండి. అయితే ఇక్కడ పార్క్ చేస్తా, దీనికి సపరేట్ పార్కింగ్ అయితే లేదనమాట గుడికి. ఇక గుడికాడికి అయితే వెళ్ళిపోతున్నా, రాజుల టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక లోపలికి ఎంట్రన్స్ అయిపోదాం, వెళ్ళి చూసుకునేట్టుంది ఎంట్రన్స్. నాకు బైక్ పార్క్ చేయడానికి టైం పట్టింది అనమాట, ఎక్కడ పార్క్ చేయాలని. సరిగ్గా పార్కింగ్ అయితే లేదు. సో దాంట్లో ఆ టైం ఇదిలో అయితే 6 అయిపోయింది. 6 అయిపోతే దర్శనాలు ఆపేస్తారండి 7 o'clock దాకా. ఇక నేనైతే 7 o'clock దాకా ఇక అక్కడే కూర్చున్నాను అనమాట దర్శనం కోసం. అప్పుడు దాకా అసలు చూసుకోలేదు నేను టైము, అట్లా లేట్ అయిపోయింది. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చా. ఫ్రీ దర్శనానికి వెళ్ళాను నేను, 20 రూపీస్ టికెట్ తీసుకోకుండా. దోలు తీరిపోయింది అనమాట నాకు. ఇక బయటకు వస్తే ఇక 8 అవ్వడానికి 8 minutes అవుద్ది కరెక్ట్గా. అయితే ఇక వెంటనే అక్కడి నుంచి ఫోన్ తీసేసుకుని ఇగోండి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసా. మేఘాల మీద వచ్చేసామంటారు చూసారా, అట్లా వచ్చారనమాట. ఎందుకంటే ఇంకా 1 hour అవుతే ఇది కూడా మూసేస్తారు టెంపుల్ 9 o'clockకి. ఇక దాని గురించి అయితే రయ్యారయ్యే వచ్చారనమాట. వచ్చేసి ఇక్కడ ఫ్రీ దర్శనం దర్శనం చూద్దామన్నా ఫుల్ ఉన్నాయి. ఇక 200 రూపీస్ టికెట్ తీసేసుకుని ఆ దర్శనానికి అయితే కోనేరు లాగా ఉందన్నమాట గుడికాడ. చూస్తాకైతే చాలా బాగుంది, లైటింగ్లో అది మెరిసిపోతుంది అనమాట. మధ్యలో ఉన్న మండపం అయితే గోల్డ్ కలర్లో. అందుకే అయితే ఇక్కడ కూసేపు నుంచి అట్టాగా చూసి ఫోటోలు తీసుకుని వచ్చాను. చూడండి అదైతే గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది అనమాట.
కోనేరు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కోనేరు అంటారా, కోనేరు అంటే అక్కడే అమ్మవారి గుడికాడ అయితే టిఫిన్ చేసా, పరోటా తినేసాను అనమాట. పరోటా తినేసి ఇక వెంటనే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. అసలు మధ్యలో తీసుకున్న రూమ్ హోటల్ పేరు మర్చిపోయా. ఇది వెళ్ళిన రూటు హోటల్ వద్దామంటే దారి గుర్తులేదు. సరే హోటల్ పేరు అంటే హోటల్ పేరు కూడా గుర్తు రావట్లేదు అనమాట, మర్చిపోయా. వాళ్ళు టోకెన్ ఇది రిసిప్ట్ ఇస్తారు కదా, వాలెట్లో రిసిప్ట్ ఉంది. వాళ్ళు ఆ రిసిప్ట్ తీసి పేరైతే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకుని డైరెక్ట్ ఇది లొకేషన్ పెట్టుకుని అయితే వచ్చారనమాట. ఇక వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ పెడదాం. ఇప్పుడు అవుద్దో లేదో ఇది కూడా. ఇది ఎస్ఎస్సి టోకెన్స్ అయితే ఇక రేపు 3వ తారీఖున 2 to 4 ఆ టైంలో ఇస్తామంటున్నా అని అనౌన్స్మెంట్ అయితే ఉంది. చూద్దాం, రేపు 2 to 4లో అయితే తీసుకున్నాం అనమాట ఎస్ఎస్సి టోకెన్స్. ఒకవేళ టైం పట్టిద్దో. ఇక ఇదనమాట వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.